వర్సెస్ శ్రవణ్ సునీల్ 4 కోస్తారా అంటూ చేసిన వ్యాఖ్యలు అయితే ఇక్కడ ఆకినీడు వివాదాన్ని ఇంకా ముదురుతున్నట్లుగానే తెలుస్తుంది. ఎలా చూడొచ్చుంటారు సార్? అంటే ఆకివీడులో ఆ గొంతేనమ్మ గుడి అక్కడ పడగొట్టి రామాలయం కట్టించాలని రఘురామకృష్ణరాజు వెళ్ళటము, ఆ సందర్భంలో వచ్చిన ఉద్రిక్తత ఇది ఒకటైతే, దళితులకు వాళ్ళు క్రైస్తవ మతం స్వీకరిస్తే వాళ్ళకి రిజర్వేషన్లు ఉండవు, దీని మీద నేను వెళ్తానని రఘురామకృష్ణరాజు చేయటం. మూడోదేమో చర్చీల మీద, అనధికార చర్చీలు, వీటిలో మైకులు వాడకూడదని ఒక పెద్ద జాబితా సంపాదించి దాని మీద కొన్ని చోట్ల ఉత్తర్వులు చేయించటం. అలాగే ఉద్యోగుల మీద కూడా నిఘా వేసి వాళ్ళ తల్లిదండ్రుల సమాధుల మీద ఏం రాశారు, వీళ్ళు క్రైస్తవులు కాబట్టి రిజర్వేషన్లు రాకూడదని ఉద్రిక్తత పెంచే ఒక పెద్ద ప్రయత్నం అయితే అక్కడ జరుగుతూ అవుతాయి. అంతపాటు సరే రఘురామకృష్ణరాజు నిన్న కూడా ఏదో మనకు ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు. అవును సార్. ఆయనకు కూడా కూటమిలో ఆయనకున్న సమస్యలు లేదా ఆయన సంతృప్తి, వ్యక్తిగతమైన ఆలోచనలు ఆయనకు ఉండొచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే మతాన్ని తీసుకొని రావటము, తర్వాత దళితులు క్రైస్తవులు అన్నది రావటం ఇదేంది. దీంట్లో ఆయనకు అటువైపు నుంచి జల శ్రావణ్ కుమార్ గతంలో ఈ ఉద్యోగుల తరఫున ఆయన వేశారు. నిన్న ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడారు, మిగతా మాట్లాడారు ఒక ఇది, కానీ చాలా ఒక తీవ్రమైన వ్యాఖ్య చేశారు. మరి దాన్ని ఇది ఎలా ఉంటుందో చూడాలి. కూటమి స్పందిస్తుందా చాలా విషయాల్లోనే. ఇలా రకరకాలుగా ఇలా మాట్లాడుతున్నందుకు రఘురామకృష్ణరాజు 4 కోసి పవన్ కళ్యాణ్ కు కానుకగా పంపిస్తాను అని చాలా పెద్ద మాట వాస్తవానికి. అలాగే నేను లిల్లీ పుట్టినా కానీ నువ్వు ఇంతున్నావు, నువ్వు ఇలా అవుతావు అని, అంటే బాడీ షేమింగ్ లాంటి డైలాగ్స్ ఇవి. ఇక రెండవది కొంత ఉద్రిక్తత పెంచేవి. ఇప్పుడు అక్కడ స్పందన కూడా అంత ఏమీ లేదు. కానీ నా ఉద్దేశంలో దళితులు, వాళ్ళకి సంబంధించిన సామాజిక న్యాయం ఈ అంశాల మీద కేంద్రీకరించడం చాలా మంచిది తప్ప ఇలా ఉద్రేకాలు పెంచుకోవటం మటుకు మంచిది కాదు. రఘురామకృష్ణరాజు కూడా రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టి పదే దీన్ని అదే కూటమి వైఖరి కాదు. తెలుగుదేశం వాళ్ళు ఖండించరు, బలపరచరు. కానీ వివాదం అలా పెరుగుతుంది, అది చివరికి ఇక్కడికి వస్తుంది, నాలుకలు కానుకల వరకు. రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఈ విషయంలో కూడా లాకప్ దాంట్లో కూడా ఆయన అంటున్నారు, అప్పుడు నన్ను కొట్టారు కదా, దాదాపు నేను చచ్చేంత పని అయింది, నేను చావలేదు అనేది ఒకటి తప్ప అని. అంటే తప్పనే కదా రఘురామకృష్ణరాజు అప్పుడు తప్ప అయింది, ఇప్పుడు ఇంకా పూర్తి దహనం చేసినంత ఇది కూడా వచ్చింది కదా. కాబట్టి కొంత ఆయన వ్యాఖ్యలు, ఆయన గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు మటుకు విపరీతంగా ఉంటున్నాయి, వివాదాస్పదం అవుతున్నాయి. వీటి మీద ప్రభుత్వం జోక్యం చేసుకొని అక్కడ ప్రశాంతత పునరుద్ధరించడం. జోక్యం అంటే అక్కడ ప్రభుత్వాల్లో ఉండేటువంటి పనిచేసే నాయకులు కూడా ఒకళ్ళనొకళ్ళు బాడీ షేమింగ్లు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు వ్యక్తిగత విమర్శలు అనేవి కూడా ఎక్కడ ఆగట్లేదు సార్. ఆగట్లేదు, అదే చేస్తున్నారు. విధానపరమైనగా వ్యక్తిగతంగా ఎవరినో ఒకరు ఏదో ఒకటి అనడం, దాని మీద పెంచడం, అప్పటి పరిస్థితిని బట్టి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, కేసులు పెట్టడం, లేకపోతే వదిలేయడం, మీరు అనలేదా అని పాతవన్నీ తవ్వటం, ఇదే జరుగుతుంది. కానీ ఈ విధమైన వాతావరణం మటుకు మంచిది కాదు. ఇప్పుడు ఆకివీడులో అయినా ఇంకో చోటైనా దళితుల్లో కొత్తగా మళ్ళీ అపార్థాలు రాకుండా చూడడం, ప్రశాంతతను కాపాడుకోవడం. ఇప్పుడు దేశంలో ఉన్న మత వాతావరణంలో అక్కడ మళ్ళీ ఇది క్రైస్తవులకు లేకపోతే హిందువులకు సంబంధించిన అంశంగా రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వందే కదా. ఇప్పుడు కలెక్టర్లేమో ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారు, వాళ్ళలో ఆందోళన పెరుగుతుంది. ఇది ఎక్కడి దారి తీస్తుంది? ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా అనంతబాబు ఉదంతం అటువంటిప్పుడు ఒక పరిస్థితి వస్తాయి, ఇప్పుడు ఇంకో విధమైన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ఏం పాత్ర వహించట్లేదు. అంటే రఘురామకృష్ణరాజుకి వాళ్ళు అనుమతి ఇచ్చారా, అలౌ చేశారా, లేక దూరంగా ఉన్నారా?